ఈ మధ్య ఒక పదం ట్రెండింగ్లో ఉంది. అది గేమ్స్లో కావచ్చు, ఇండివిజువల్ ఎక్సలెన్స్లో కావచ్చు. గోట్, GOAT అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఏ వ్యక్తి అయినా సరే ఒక లైఫ్ టైం ఇమేజ్ ఒక ఫీల్డ్లో తెచ్చుకోగలిగితే, అందరినీ దాటి తన కోసం ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకుంటే జనరల్గా వాళ్ళని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటాం. ఫుట్బాల్లో గోట్ ఎవరు అనే దాని మీద గత 3 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. మెస్సియా, పీలేనా, రొనాల్డోనా లేదా మ్యారడోనానా? ఈ చర్చ కొనసాగుతూనే ఉంది. అయితే గోట్ అంటే జస్ట్ ఒక ఇండివిజువల్ గేమ్లో ఎక్సెల్ అవ్వటం కాదు, ఒక్కసారి కప్పు గెలుచుకోవడం కాదు, సస్టైన్డ్ ఎక్సలెన్స్ అన్నమాట. అంటే తనదైన మ్యాజిక్తో, తనదైన సస్టెనెన్స్తో ఒక ఫీల్డ్లో లాంగ్ టర్మ్లో ఒక వ్యక్తి కనుక ఎక్సలెన్స్ కొనసాగించగలిగితే దాన్నే గోట్ అంటారని నేను అనుకుంటాను. అయితే కొన్ని సంవత్సరాల క్రితం మెస్సీ ఒక మాట చెప్పారు. ఐ స్టార్ట్ ఎర్లీ అండ్ ఐ స్టే లేట్, డే ఆఫ్టర్ డే, ఇయర్ ఆఫ్టర్ ఇయర్. ఇట్ టుక్ మీ 17 years 114 days టు బికమ్ అన్ ఓవర్ నైట్ సక్సెస్. నేను తొందరగా నా డే స్టార్ట్ చేస్తాను, చాలా లేట్గా ఎండ్ చేస్తాను, ప్రతిరోజు ఇలానే గడుపుతాను. సంవత్సరాలు గడిచిపోయాయి, దాదాపు 17 సంవత్సరాల 114 రోజులు గడిచాయి. నాకు వచ్చింది ఓవర్ నైట్ సక్సెస్ కాదని. ఏ వ్యక్తి అయినా, ఏ రంగంలో అయినా గోట్ అవ్వాలంటే, అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అవ్వాలంటే అది సస్టైన్డ్ హార్డ్ వర్క్ విత్ సస్టైన్డ్ ఎక్సలెన్స్. ఒకప్పుడు రొనాల్డోని మనందరూ తెలుసు, పోర్చుగల్లో క్రిస్టియానో రొనాల్డో, ఆయన్ని మన మెస్సీని పోల్చేవాళ్ళు. రొనాల్డో ఈజ్ అ హార్డ్ వర్కర్, హీ వర్క్స్ లైక్ ఎ మెషిన్. ఆయన కంప్లీట్ డెడికేషన్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. కానీ మెస్సీ హార్డ్ వర్క్తో పాటు మెస్సీలో ఒక మ్యాజిక్ ఉంది, ఆ గేమ్లో న్యాచురల్ టాలెంట్ ఉంది. చాలామంది ఆయన ఒక ఏలియన్, కేవలం ఫుట్బాల్ కోసమే పుట్టాడా అని చెప్పి అంటుంటారనమాట. ఏలియన్ ఆయన అంటే అసలు మానవుడు కాదా, ఫుట్బాల్ మ్యాజిక్ చేసేస్తాడా అని చెప్పి. మెస్సీ కంటే కూడా మనం చూస్తే మ్యారడోనా మ్యాజిక్కే. కాకపోతే మ్యారడోనా హీ స్పార్కిల్డ్ లైక్ ఎ స్టార్ అండ్ ఎవాపరేటెడ్ లైక్ ఎ స్టార్. ఒక చుక్కలాగా మెస్సీ కొద్ది కాలం మాత్రమే ఉండగలిగాడు. ఇన్ని సంవత్సరాలు అంటే మనం మెస్సీ చూస్తే 2005లో ఇంటర్నేషనల్ ఫుట్బాల్లో అడుగుపెట్టి ఇప్పటి వరకు కూడా ఆ సస్టైనబిలిటీ కొనసాగించగలిగాడు అనమాట. అర్జెంటీనా కోసం 36 సంవత్సరాల తర్వాత ఫీఫా వరల్డ్ కప్ని సంపాదించి పెట్టాడు. అది మెస్సీ. ఎందుకంటే అర్జెంటీనా ఇస్ అ ఫుట్బాల్ క్రేజీ కంట్రీ. ఓడిపోతే అక్కడ తట్టుకోలేరు. ముఖ్యంగా ఫుట్బాల్లో 36 సంవత్సరాల పాటు వాళ్ళకి ఫీఫా కప్ లేదు. ఇది 3rd వరల్డ్ కప్ అర్జెంటీనాకి. అయితే మెస్సీ తన మ్యాజిక్ని కాపాడుకుంటూ లాంగ్ టర్మ్లో తన అల్టిమేట్ గ్రేట్నెస్ని కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టి చాలామంది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ మెస్సీ అంటుంటారు. అయితే ఏ వ్యక్తి అయినా సరే ఒకే రంగంలో కొన్ని సంవత్సరాల పాటు డే ఇన్ అండ్ డే అవుట్ కృషి చేస్తే మెస్సీ లాగా ఆ రంగాన్ని శాసించవచ్చు, ఆ రంగంలో ఆల్ టైమ్ రికార్డులా నిలిచిపోవచ్చు. చాలామందిలో లోపించేది సస్టైనబిలిటీ. అంటే ఏ ఒక్క లక్ష్యం పెట్టుకున్నా దాన్ని సస్టైనబుల్గా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించగలిగితే అది ఎవరి వల్లైనా సాధ్యమే. వాళ్ళే అక్కడ మ్యాజిక్ చేయగలరు అనమాట. మ్యాజిక్స్ అనేవి ఓవర్ నైట్ రావు. మ్యాజిక్స్ అనేవి సస్టైన్డ్ హార్డ్ వర్క్తోనే వస్తాయని మెస్సీ ప్రూవ్ చేశారు. సో ఇలా పెద్ద పెద్ద గేమ్స్ అయినా సరే కంప్లీట్గా సస్టైన్డ్ హార్డ్ వర్కే. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మొన్న మ్యాచ్ ముగిసిన వెంటనే ఖతార్ ఎమీర్, అంటే ఖతార్ చెందిన రాజు, ఆయనకి ఒక రోబ్ని బహుకరించాడు, ఒక వస్త్రధారిని బహుకరించాడు. అది క్యామెల్ హెయిర్తో, తర్వాత గోట్ ఊల్తో తయారు చేయబడింది అనమాట. జనరల్గా ఆ రోబ్స్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో రిలీజియస్ లీడర్స్ కానీ టాప్ మోస్ట్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు కానీ వేసుకుంటారు. జనరల్గా ఒక ప్లేయర్కి ఇలాంటివి ఇవ్వరు అనమాట. సో అర్జెంటీనాకి చెందిన ఈ ప్లేయర్కి ఆ రోబ్ ఇవ్వగానే కొన్ని ఫోటోగ్రాఫ్స్కి ఆయన రోబ్ వేసుకోవడం జరిగింది. ఒక వరల్డ్ కప్ గెలిచినందుకు, ఒక సస్టైన్డ్ హార్డ్ వర్క్ చేసినందుకు ఒక రాయల్ ట్రీట్మెంట్ లభించింది అనమాట. ఇది కేవలం మెస్సీకి కాదు, ఒక గేమ్కే లభించింది. అంటే నువ్వు ఒక పని సస్టైనబుల్గా చేస్తే నీకే కాదు ఆ కీర్తి, ఆ రంగానికే ఆ కీర్తి లభిస్తుందని చెప్పి ఇక్కడ మనకు అర్థం అవుతుంది. కాబట్టి సస్టైన్డ్ ఎక్సలెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు బికమ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్. మెస్సీకి ఫుట్బాల్లో చాలా అవార్డ్స్ వచ్చాయి. దానిలో కొన్ని 7 బ్యాలెండర్ అవార్డ్స్, 6 యూరోపియన్ గోల్డెన్ బూట్ అవార్డ్స్ అండ్ వరల్డ్ కప్ గోల్డెన్ బాల్ అవార్డ్ 2 times వచ్చింది. తర్వాత లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్. జనరల్గా లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ అనేది ఇండివిజువల్ ప్లేయర్స్కి ఇస్తారు.
ఇండివిజువల్ గేమ్స్లో ఆడే వాళ్ళకి ఫెదరర్ లాంటి వాళ్ళకి ఇస్తారు, కానీ టీమ్ స్పోర్ట్స్లో ఆడే వాళ్ళకి ఇవ్వరనమాట. కానీ మెస్సీకి మాత్రం లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ మెస్సీకి టీమ్ స్పోర్ట్లో ఆడినా ఇచ్చారనమాట. లాస్ట్ ఇయర్ మెస్సీ కెప్టెన్గా ఉండి అర్జెంటీనాకి కోపా అమెరికా కప్ను కూడా సాధించి పెట్టారు.